ఇవాళ తల్లి కొడుకుల మధ్యలో దేని గురించి వాదన? సాయి మీరే చూడండి, వీడెప్పుడు కూడా నన్ను చూశారు కదా సాయి, ఇంత బాధపడుతుంది అయినా అస్సలు వినట్లేదు. కానీ అసలు విషయం ఏమిటి? సాయి, నేను పట్నం నుంచి ఒక పెట్టె సీతాఫలం తీసుకొచ్చాను. మా అమ్మకి తినడం అంటే ఎంత ఇష్టమో అది అందరికీ తెలుసు. అంతే, తను ఆగలేకపోయింది. తను 1 డజన్ సీతాఫలాలు ఒకేసారికే తినేసింది. ఇప్పుడు తనకి కడుపు నొప్పిగా ఉంది. అవును, నాకు తినడం అంటే చాలా ఇష్టం. అయితే ఏమైంది? అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తింటాను. తర్వాత సాయి ఊది వల్ల అంతా సర్దుకుంటుంది కదా, ఇక నేను ఎందుకు చింతించాలి? అంతేలే చీవుతాయి. ఇదిగో తీసుకో. ఎంత పని చేసావు నువ్వు? మొత్తం పువ్వులని నేలపాలు చేసావు. ఈ కమలాలను ఎంతో దూరం నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చాను. నువ్వు చేసిన పని వల్ల మొత్తం నాశనం అయిపోయింది. చూడు, నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడు. అసలు నేనెవరో తెలియదు నీకు. సుభాష్ గోఖలే నా పేరు. జిల్లా న్యాయస్థానంలో ప్రశాసకులు మా నాన్నగారు. తండ్రి న్యాయస్థానంలో పనిచేస్తున్నాడు, కొడుకు ఇలా అన్యాయం చేస్తున్నాడు. నీ అజాగ్రత్త వల్ల నాకు నష్టం జరిగింది. నేనెంతో కష్టపడ్డాను, అంతా వృధా అయిపోయింది. సాయి, చాలా విచిత్రంగా ఉంది. ఊది వల్ల ఎలాంటి తేడా లేదు. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు సాయి. ఈ ఊది ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదం తల్లి. అది పనిచేయడం లేదు అంటే భగవంతుడు నీ మీద అలిగి ఉంటాడేమో. కానీ ఎందుకు సాయి? నేనసలు ఏం చేశాను? చూడమ్మా, భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఆహారం శరీర పోషకం కోసం మాత్రమే, పాడు చేయడానికి కాదు. దేన్నైనా సరే అధికంగా ఆశిస్తే ఒక విధమైన లోభమే అవుతుంది కదా. లోభం అయితే మనిషికి శత్రువే. అందుకే దానికి అందరూ దూరంగా ఉండాలి. మీరు మీ స్వార్థానికి గురయ్యి మీ శరీరానికి కష్టం కలిగించారంటే, భగవంతుడు ఇచ్చిన దానికి హాని కలిగించారంటే దానర్థం మీరు దాన్ని గౌరవించడం లేదని. మరప్పుడు మీకు భగవంతుడి ఆశీర్వాదం ఎలా లభిస్తుంది? ఇక మీదట మీరు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోండి. అప్పుడు మీకు ఈ విభూది తీసుకోవాల్సిన అవసరమే ఉండదు కదా. నన్ను క్షమించండి సాయి. ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. నాకు తెలుసు నువ్వెందుకు ఇలా నాటకం ఆడుతున్నావు. ₹5 ఇస్తున్నాను. నిజానికి నాకు తెలుసు నీకు జరిగిన ఈ నష్టం ₹1 మహా అయితే ₹2 కంటే ఎక్కువ ఉండదని. ఇదిగో. డబ్బులేం చేసుకోవాలి? సాయంత్రం ఊరి గుడిలో పూజ ఉంది. ఈ కమలాలను భగవంతుడికి ఎలా పెట్టాలి? నీ కారణంగా పూజలో విఘ్నం ఏర్పడింది. ఈ డబ్బులతో వేరే పువ్వులు కొనుక్కోవచ్చు. ఎక్కువ సాకులు చెప్పొద్దు. ఇదిగో, ఈ డబ్బులు తీసుకో. నాకు డబ్బులు అవసరం లేదు. నువ్వు నా పువ్వులు పాడు చేశావు. అందుకని నువ్వే చెరువు దగ్గర వెళ్లి కమలాలను తీసుకురావాలి. కొంచెం అవకాశం ఇస్తే చాలు. ఏకంగా నెత్తికెక్కేస్తున్నావు. ఈ డబ్బులు కావాలంటే తీసుకో, లేకపోతే వెళ్ళి ఇక్కడి నుండి.
ఏ డబ్బు చూసుకొని ఇంత పొగరుగా ఉన్నావో ఆ డబ్బే ఒకరోజు నీ పొగరును అణచివేస్తుంది. నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో. చూడమ్మా, నీ సమస్య అంత పెద్దదేమీ కాదు. అందుకే దాన్ని నువ్వు త్వరగా అర్థం చేసుకున్నావు. ఇదే నీ పరిపక్వతకు ప్రతీక. కాని అందరూ అలా ఉండరుగా. కొంతమంది లోభం, మోహం, ఈర్ష్య, క్రోధం, అలాగే అహంకారం లాంటి వికృత ఆలోచనల నుండి బయటికి రావాలని అనుకోవడం లేదు. వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళు ఈ 5 విషయాలను త్యాగం చేసేంత వరకు కూడా వాళ్ళ జీవితం సుఖంగా ఉండే అవకాశం ఉండదు. ఈ 5 దొంగలతో సమానం. మనిషి నుండి వాళ్ళ మానవత్వాన్ని దొంగలిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి అసలు దాని గురించి తెలియనే తెలీదు. నువ్వేమీ కంగారు పడకమ్మా. ఈ నొప్పి నుండి నీకు త్వరలోనే విముక్తి లభిస్తుంది. బాబు సుభాష్, ఆ? ఇక్కడ దగ్గరలో ఏదో గుడున్నట్టుగా ఉంది. అవును తాతయ్య. నీకు తెలుసు కదా బాబు, గుడికి వెళ్ళకపోతే నేను మందులు నీళ్లు తప్ప ఇంకేమీ తీసుకోను అని మందులు వేసుకున్న తర్వాత త్వరగా ఏదో ఒకటి తినాల్సి ఉంటుంది. చూడండి, బండిని కాస్త ఆపండి. అలాగే బాబు. తాతయ్య రండి, ఇక్కడ ఒక మందిరం ఉంది. బాబు, నేను నీతో ఆ కలువ పువ్వులను పెట్టమని చెప్పాను కదా, వెళ్ళి వాటిని తీసుకొస్తావా? భగవంతుడా, ఏమైంది బాబు? తాతయ్య, నేను అవి తీసుకురావటం మర్చిపోయాను. ఆ, పైగా ఇక్కడ చుట్టుపక్కల అసలు దుకాణాలు కూడా లేవు. బాబు, నేను దేవుణ్ణి వేడుకున్నాను నా కళ్ళను నయం చెయ్యడం కోసం. 1 సంవత్సరం వరకు రోజు గుడిలో నేను కలువ పూలు సమర్పిస్తాను అని. ఇన్ని నెలల నుండి అదే చేస్తున్నాను. నీకు తెలుసు కదా సుభాష్. అవును తాతయ్య, కానీ మీరు చింతించకండి, మనం షిరిడీకి వచ్చేసాం. నేను ఇప్పుడే ఊరి బజార్ నుండి తీసుకొస్తాను. సరే. కానీ తాతయ్య, మీరిక్కడ ఒంటరిగా. మీ తాతగారి గురించి కంగారు పడద్దు. నేనున్నానుగా. ఇతన్ని ఇక్కడే వదిలివెళ్ళు. మీ తాతగారిని నేను చూసుకుంటాను. ఇంతకీ మీరెవరు? భగవంతుడి సేవకుణ్ణి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను కూడా వీలైనంత త్వరగా పువ్వులు తీసుకొని వస్తాను. తాతయ్య, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే బాబు. మీ మనవడికిక్కడ కలువ పువ్వులు దొరకవు. అయితే మీరు తనని ఎందుకు ఆపలేదు? తనకి జీవితంలో చాలా పెద్ద అనుభవం లభించాలని. అన్నట్టు నా దగ్గర ఒక కలువ పువ్వు ఉంది. ఆ, మీరు పూజ చేసుకుని ఏదైనా తినచ్చు. మీరు ముందే ఎందుకు ఇవ్వలేదు? మీ మనవడు నన్ను అడగలేదు కదా. కలువ పువ్వులు షిరిడీలో దొరకవు. ఓ పని చేయండి, మీరు ఇంకేమైనా పువ్వులు తీసుకెళ్ళండి. అరే,
కానీ నాకు కలువ పువ్వులే కావాలి. దానికోసం మీరు 4 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువులోనే దొరుకుతాయి. ఏం పర్వాలేదు, నా దగ్గర ఎడ్ల బండి ఉంది, అందులో నేను త్వరగా వెళ్తాను. అక్కడికి ఏ బండి వెళ్ళదు. మీరు వెళ్ళాలి అనుకుంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ కలువ పువ్వును తీసుకోండి. ఇక మీరు పూజ చేయండి. ఇప్పుడు కూర్చోండి. ఇక మీరు తినచ్చు. నోరు తెరవండి. పువ్వులు అమ్మే అతను చెప్పాడు 4 కోసల దూరంలో అని. నడుచుకుంటూ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఎక్కడుందా చెరువు? చాలా రుచిగా ఉంది. తినండి. షిరిడీకి దేనికోసం వచ్చారు? నగరంలో అందరూ అనుకుంటూ ఉంటే విన్నాను. షిరిడీలో ఎవరో ఒక బాబా ఉన్నారట, సాయిబాబా అని. ఆయన ఇంతకు ముందు కూడా కొంతమందికి కంటి చూపు వచ్చేలాగా చేశారట. నేను అన్ని చోట్ల ప్రయత్నించాను. ఇంగ్లీషు మందులు, నాటు వైద్యం, ఆయుర్వేదం, ఎన్నో గుళ్ళు తిరిగి దర్గాలకు కూడా వెళ్ళి ఎంతగానో వేడుకున్నాను. కానీ ఏమీ లాభం లేదు. అందరూ అనుకుంటుంటే విన్నాను. మనసులో ఒక ఆశ మొదలైంది. నేను నా మనవడితో చెప్పాను, నన్ను షిరిడీ తీసుకెళ్ళమని. అందుకే ఇక్కడికి వచ్చాం. కానీ నాకైతే కనిపించటం లేదు. ఇక నా మనవడైతే ఎప్పుడూ సాయి ఎలా ఉంటారో కూడా చూడలేదు. కానీ అందరూ చెప్పడం వల్ల మనసులో కోరిక పుట్టింది. సాయి పేరు విన్న తర్వాత ఇదిగోండి. ఒకవేళ మీ కోరిక తీరిందంటే అన్నిటికంటే ముందు మీరు ఏం చూడాలనుకుంటున్నారు? నాకైతే కేవలం ఒక్కటే కోరిక. ఒకవేళ కొన్ని క్షణాల కోసం నాకు కంటి చూపు కనుక వచ్చిందంటే అప్పుడు నేను నా మనవడిని చూడాలనుకుంటున్నాను. ఒకవేళ సాయి నాకు కాసేపటికైనా కనిపిస్తే, కంటి చూపుని ఇచ్చారు అంటే నేను నా మనవడిని మనసారా చూసుకుంటాను. తర్వాత తన రూపాన్ని నా మనసులో బంధించుకుంటాను. ఇక తర్వాత నా జీవితం అంతా నేను గుడ్డివాడిగా ఉండాల్సి వచ్చినా పర్వాలేదు. మీ మనవడి మీద అంత ప్రేమ ఉందా? వాడు చూస్తే ఇంకా చిన్నపిల్లాడు కదా. అప్పుడప్పుడు కోపం కూడా వచ్చేస్తుంది. కానీ మనసు మాత్రం చాలా మంచిది. కేవలం తన అనుభవం వేరుగా ఉంది అంతే. నేనంటే వాడికి ప్రాణం కంటే ఎక్కువ. అలాగే నాకు కూడా వాడు నా ప్రాణం కంటే కూడా ఎంతో ఎక్కువ. సంతోషంగా ఉంది మీ నిస్వార్థ భావన. అలాగే దాన్ని మించిన ప్రేమను చూస్తూ ఉంటే, నిస్వార్థ భావనతో ఏది కోరుకున్నా సరే భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. మీ మాటలు వింటుంటే నాకు అనిపిస్తుంది మీకు కంటి చూపు తప్పకుండా వస్తుంది అని. అలాగే మీ మనవణ్ణి చూశాక మీకు కూడా సంతోషంగా ఉంటుంది. తను మీ ప్రేమను పొందడానికి పూర్తిగా యోగ్యుడు కూడా.
పువ్వుల కోసం నేను బురదలోకి దిగాల్సి ఉంటుంది. మీతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మీ గురించి నేను వివరాలు తెలుసుకోవచ్చునా? మీలాగే నేను కూడా మామూలు మనిషిని. నన్ను ఆ భగవంతుడు బహుశా మీకు సహాయం చేయడానికే పంపినట్టున్నాడు. మీరు కాస్త ఓపిక పట్టండి, అంతా సర్దుకుంటుంది. ఎంతసేపు ఓపిక పట్టాలి నేను? నాకైతే ఇది కూడా తెలియటం లేదు. నేను అస్సలు ఏ పాపం చేశానో అని. దానికి శిక్షగా భగవంతుడు నా కంటి చూపును దూరం చేసేశాడు. ఒకవేళ భగవంతుడు దూరం చేస్తే ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఆయనే మీకిస్తాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఆలస్యంగా అయినా అన్ని సమస్యలను దూరం చేస్తాడు. తాతయ్య, తాతయ్య, ఇదిగోండి, నేను కలువ పువ్వులు తీసుకొచ్చాను. బాబు సుభాష్, ఇప్పుడు దీని అవసరం లేదు. ఈయన దగ్గర కలువ పువ్వు ఉందట. ఈయన దానిని నాకు ఇచ్చారు. నేను దాంతో పూజ చేసేశాను. ఆ తర్వాత ఈయన నాకు కిచిడి కూడా తినిపించారు. చాలా రుచిగా ఉంది నాయన. ఏంటి, మీ దగ్గర ముందే కలువ పువ్వు ఉందా? మరైతే మీరు ముందే చెప్పాల్సింది కదా. అక్కడ నేను ఎంత ఇబ్బంది పడ్డానో మీకు తెలుసా? ఇప్పుడు నీకు విషయం అర్థమయ్యే ఉంటుంది. ఏ పువ్వులనైతే నువ్వు పాడు చేశావో వాటి విలువ 5 రూపాయలైతే కాదు అని. ఏ 5 రూపాయలైతే నువ్వు అతనికి ఇచ్చి వచ్చావో దాని విలువ ఎంత ఎక్కువ అయ్యుంటుందో దాని గురించి కూడా నీకు కాలమే తెలిసేలా చేస్తుంది. కర్మ ఫలితం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు, దేవతలైనా మనుషులైనా సరే. ఎవరు మీరు? మీకు నా గురించి ఇవన్నీ ఎలా తెలిసాయి? మీ తాతగారిని జాగ్రత్తగా చూసుకో. ఇంకా నయం, అక్కడ బావి దగ్గర స్నానం చేసి అక్కడే బట్టలు మార్చుకున్నాను. ఎందుకంటే మురికి బట్టలలో నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. అరే, ఎడ్ల బండి నాపండి. అరే, ఒక్క నిమిషం. ఇక్కడెక్కడైనా చుట్టుపక్కల ఉండటానికి ఏదైనా మంచి చోటు ఉందా? ఒకవేళ ఉంటే చెప్పండి. ఒక్క రాత్రి కోసం కావాలి మాకు, నాకు అలాగే తాతయ్యకి. చూస్తుంటే మీరు సాయిని కలవడానికి వచ్చినట్టున్నారు. అవును, అది మీకెలా తెలుసు? తరచూ బయట ఊరు నుంచి రాత్రి ఉండడానికి వస్తే వారు సాయిని కలవడానికే వస్తారు. అవును, ఆయన్ని కలవడానికి వచ్చాం. కానీ ప్రయాణం చేసి మేము బాగా అలసిపోయాం. అందుకని కాస్త విశ్రాంతి తీసుకుని తర్వాత కలుద్దాం అనుకున్నాం. చాలా మంచి విషయం. అదిగో అక్కడుంది చూశారు, అది దీక్షితుల వారే ధర్మశాల. అక్కడ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది తప్పించి ఇక్కడ ఉండడానికి వేరే చోటు లేదు. రండి, నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. అలాగే తాతయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి గది చూసొస్తాను. పద. చూడండి, మాకు రాత్రంతా ఉండటానికి ఒక గది కావాలి. ఒకటే గది మిగిలింది. పదండి, చూపిస్తా.